హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఏదన్నా ఒక డిఐవై చేద్దాం అనుకున్నాను. నా దగ్గర ఉన్న ఓల్డ్ పాలిస్టర్ క్లాతులతోటి ఏమైనా క్రియేటివ్గా చేద్దామని ఆలోచించాను. నాకు ఒక ఐడియా వచ్చింది. ఇంకా అది చేద్దామని చెప్పేసి నేను ఆ క్లాతులన్నిటినీ కట్ చేసేసుకున్నాను. డిఫరెంట్ కలర్స్ ఉండే ఒక్కొక్క క్లాత్లో నుంచి కొంచెం కొంచెం కట్ చేసుకున్నాను. ఒక 4 ఇంచెస్ వెడల్పు, 25 ఇంచెస్ పొడవు ఉండేలాగా క్లాత్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను. పీసెస్ కట్ చేసి పెట్టేసుకున్నాను. అటు ఇటు మనం కట్ చేసినప్పుడు దారాలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలా దారాలు రాకుండా ఆ ఎడ్జెస్ని కవర్ చేసి అటొక కుట్టు ఇటొక కుట్టు వేస్తున్నాను. ఈ విధంగా అన్ని కలర్ క్లాత్లని తీసుకొని ఎడ్జెస్ కవర్ చేసేసి కుట్టు వేసేసుకుంటున్నాను. ఇలా కుట్టేసుకోవడం అనేది అన్నీ కవర్ చేసి కుట్లేయడం అనేది కొంచెం కష్టంతో కూడిన పని, కొద్దిగా రిస్క్ ఉంది. ఇట్లా ఎడ్జెస్ కవర్ చేయకుండా కూడా ఈజీగా చేసుకోవచ్చు. అట్లా కూడా చూపిస్తాను. అట్లా కూడా ఒకటి చేసినాను, సేమ్ దీనిలాగానే. కాకపోతే అది మనం ఇక్కడ స్టిచ్చెస్ వేస్తున్నాము, దానికి స్టిచ్చెస్ వేయము అంతే. ఇలాగ అన్ని క్లాతులను తీసేసుకొని మంచిగా ఎడ్జెస్ కవర్ చేసి కుట్టేసేసుకున్నాను. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, మనము ఎడ్జెస్ కవర్ చేసినప్పుడు సేమ్ దారం పెట్టి కుట్టేస్తే దారం అనేది కనపడకుండా ఉండేది. కాకపోతే నేను వైట్ పెట్టడం వల్ల కొంచెం దారం అనేది బయటికి ఎలివేట్ అవుతుంది. ఇంకా నో ప్రాబ్లం, మనకే కదా అనేసి అనుకున్నాను. ఇక్కడ దారం తీసుకున్నాను, పూసలు గుచ్చే దారం ఉంటుంది కదా, ఆ దారం తీసుకున్నాను. ఇంతకీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు? ఈ క్లాతులతోటి ఏం లేదండి, ఒక గార్లాండ్ ప్రిపేర్ చేస్తున్నాను, ఒక దండ ప్రిపేర్ చేయబోతున్నాను. ఇంతకుముందు నేను చేసింది అది ఏం చేశానంటే మిషన్ దారంతో చేశాను. అది తెగిపోయింది. 2 ఇయర్స్ బ్యాక్ చేసినాను. మిషన్ దారంతో చేసే వరకల్లా అది ఏమైందంటే ఉత్తగానే బ్రేక్ అయిపోయింది. ఈసారి అలాంటి ప్రాబ్లం రాకుండా మన దగ్గర పూసలు గుచ్చే దారం ఉంటుంది కదా, అది తీసుకొని మనకి ఎంత లెంత్ దండ కావాలో అంత లెంత్ సూది దారంలోకి ఎక్కించుకోవాలి. దారము సూదిలోకి ఎక్కించుకోవాలండి. ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను. మనం కుట్టుకున్న ఎడ్జెస్ని అటు కొంచెం ఇటు కొంచెం మధ్యలోకి ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా అటు కొంచెం ఇటు కొంచెం ఫోల్డ్ చేసుకొని సూదితోటి మధ్యలో నుంచి అలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఒక కుట్టు కిందికి ఒక కుట్టు పైకి వేసుకుంటూ వెళ్ళాలి. దూరం గ్యాప్ ఇచ్చుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి. అంతే. అలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. అంతే, చూసారు కదా. ఈ విధంగా అటు కొంచెం ఇటు కొంచెం ఫోల్డ్ చేసి మధ్యలో సూదితోటి ఒక కుట్టు కిందికి ఒక కుట్టు పైకి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మనం క్లాత్ అంతా కుట్టేసిన తర్వాత ఇలా దగ్గరికి వస్తుంది, దారం గుంజిన తర్వాత. ఇక్కడ నా దగ్గర వైట్ క్లాత్ ఉండే ఒకటి, నెట్ కూడా కాదండి, అది ఒక సాఫ్ట్ క్లాత్. ఇంకా దానికి దారాలు ఏమి రావు బయటికి. ఇంకా దాన్ని అలాగనే కుట్టేసుకుంటున్నాను ఫోల్డ్ చేసి. ఇంకా ఒక్కొక్క పీస్ తీసుకొని అటు కొంచెం ఇటు కొంచెం ఫోల్డ్ చేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకుంటున్నాను. కాకపోతే నేను ఇక్కడ క్లాత్ ఫోల్డ్ చేయడం వల్ల నాకు దండ వెడల్పు అనేది తగ్గిపోయింది, సన్నగా వచ్చింది. మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా వెడల్పుగా కట్ చేసుకోవాలి పీసెస్, అప్పుడు వెడల్పుగా వస్తుంది. అటు ఇటు ఫోల్డ్ చేసే వరకల్లా కొంచెం దండ అనేది సన్నగా అయింది. నో ప్రాబ్లం, అలా అయినా నో ప్రాబ్లం, ఇంకా మనకే కదా. ఏదన్నా డెకరేషన్ పర్పస్గా యూస్ చేద్దాం అన్నట్లుగా నేను ఈ దండని ప్రిపేర్ చేస్తున్నాను. రెడీ అయిపోయింది. ఈ విధంగా నా దగ్గర ఉన్న పీసెస్ తోటి ఇలా ఒక దండని ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ ఇంకొక దండను కూడా చేశాను. ఇంకా అది కుట్లు ఏమి వేయకుండా డైరెక్ట్ క్లాత్ కట్ చేసుకొని ఇంకా అటు ఇటు కొంచెం ఎడ్జెస్ ఫోల్డ్ చేసి కుట్టేశాను. చూపిస్తాను అది కూడా ఎలా ఉందో. 2 కలర్స్ తోటే చేశాను. అది బాగా వచ్చింది, మందంగా ఇలా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వి విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో అగైన్. బాయ్.